మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెంచడానికి వాస్తవాలు మనం నిజాయితీగా మాట్లాడుకుందాం. సో సాధారణంగా మనకు టైర్ 2 సిటీస్లో జనాల్లో ఉన్న అపోహన వాస్తవమా తెలియదు, కానీ వాళ్ళకున్న ఒక స్థాయి నమ్మకం ఏంటంటే సాధారణంగా గైనకాలజిస్టును పిల్లల దవాఖానకు ఇద్దరికి కనెక్షన్ ఉంటుంది. సో అవసరం ఉన్నా లేకున్నా వీళ్ళు NICUలో 2 రోజులు 3 రోజులు పెడతారు. సో ఇక్కడ డబ్బులు దండగా అవుతాయి. దానికన్నా ఎక్కువ ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో తల్లిపాలు సకాలం చేరకపోవడం కావచ్చు, తల్లి స్పర్శకు దూరం చేస్తున్నారు అన్న ఒక స్థాయి నమ్మకం జనాల్లో ఉంది యాక్చువల్గా. సో మనకు ఖచ్చితంగా ఈ NICU అంటే ఎటువంటి సందర్భాల్లో అవసరం అవుతుంది, ఎంత కీలకమైతేనే తల్లి నుంచి బిడ్డను వేరు చేయాల్సి ఉంటుంది. వేరు చేసిన క్రమంలో కూడా వాళ్ళకి ఆహారాన్ని సాధారణంగా టైర్ 2 దానిలో వాళ్ళు IV ద్వారానే ఇస్తూ ఉంటారు. అయినా తల్లిపాలే పట్టాలి. సో అంటే వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ మనం ఖచ్చితంగా అక్కడ పెట్టడానికి, సో దట్ ప్రతి తండ్రి ఇది అవసరమే అని భావించడం, లేదా దాన్ని మనం కొద్దిగా చెక్స్ అండ్ బ్యాలెన్స్ పెడదాం వ్యవస్థ మీద నమ్మకాన్ని పెంపొందించడం కోసం. కరెక్ట్. అంటే చాలాసార్లు అనుకుంటారు అంటే ఎందుకు బేబీని NICUలో అన్నెసరీగా అడ్మిట్ చేస్తున్నారు అని చెప్పేసి అని. కొన్ని సమయాల్లో డెఫినెట్లీ ఇండికేషన్ అయితే ఉంటుందండి. అది ఇండికేషన్ ఉందా లేదా అనేది మనము కొన్ని నార్మల్గా ఏమేమి కారణాలు వల్ల ఫస్ట్ అడ్మిట్ అవుతారో తెలుసుకుందాం. ఒకటి, అర్లీగా పుట్టడము. ఓకే, 34 వారాల కన్నా త్వరగా పుట్టడం కానీ, వెయిట్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఈ బేబీస్ త్వరగా మనకి అడాప్ట్ కావు. కాబట్టి ఫస్ట్ 1-2 days మనం NICUలో పుట్టి వాళ్ళకి ఫీడింగ్ అది బాగానే తీసుకుంటున్నారు అంటే, షుగర్స్ మంచిగా ఉన్నాయి, బ్రీతింగ్ డిఫికల్టీ ఏం లేవు అంటే వీ ట్రై టు షిఫ్ట్ ద బేబీస్ అవుట్. వేరే కాంప్లికేషన్స్ మనకి ఏమీ లేకపోతే. సెకండ్ కారణం యూజువల్గా బ్రీతింగ్ డిఫికల్టీ. అంటే లోపల ఉన్న బేబీ బయటికి వచ్చినప్పుడు ఒక్కసారి నార్మల్ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ కాకపోవడం వల్ల బ్రీతింగ్ అనేది మనకి సరిగ్గా తీసుకోకుండా ప్రాబ్లం ఉండొచ్చు. లేకపోతే మెచ్యూరిటీ తక్కువ ఉండడం వల్ల కూడా ఆ బేబీ బ్రీతింగ్ సరిగ్గా తీసుకోకపోవచ్చు. ఒకసారి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బ్రీతింగ్ ఇష్యూస్ రావచ్చు. వీళ్ళకి ఒకసారి మనం ఆక్సిజన్ పెట్టడం కానీ, మిగతా బ్రీతింగ్ సపోర్ట్స్ పెట్టడం కూడా మనం NICUలో అడ్మిట్ చేస్తూ ఉంటాం. థర్డ్ది, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు కానీ, లో షుగర్స్ ఉన్నప్పుడు గ్లూకోజ్ కోసం మనం లోపల పెట్టడం కానీ, హై జాండీస్ ఉన్నప్పుడు ఫోటోథెరపీ కోసం కానీ, ఈ 5-6 కారణాలు యూజువల్గా ఉంటాయి మనకి బేబీస్కి. సో మనకి నమ్మకం ఉందా లేదా, ఎందుకు పెట్టారు అనేది, ఈ కారణాలు ఏం లేకుండా మనం ఊరికనే పెట్టాము అంటే డెఫినెట్లీ యూ నీడ్ టు ఆస్క్ దెమ్ ఫస్ట్. కారణం ఏంటి సార్, ఎందుకు పెట్టారు అనేది అడిగి వాళ్ళు ఇచ్చే సమాధానం మీకు కన్విన్సింగ్గా లేదు అంటే ఆల్వేస్ టేక్ ఏ సెకండ్ ఒపీనియన్ ఆల్సో. దానివల్ల కూడా మీకు NICU మీద భరోసా కానీ ఇది వస్తుంది. సో థర్డ్ థింగ్ ఏంటి అంటే, మీరు వెళ్ళినప్పుడు కూడా బేబీ ఎలా బిహేవ్ చేస్తుందనే చూడండి. సో ఆల్వేస్ మనము కారణం ఏంటి అని అడగాలి. ఇప్పుడు నేను చెప్తాను, ఒక బేబీ 1 కిలోలో పుట్టింటుంది, ఇనిషియల్గా అడ్మిట్ చేసాము, వాళ్ళకి బ్రీతింగ్ సపోర్ట్ పెట్టాము, వాళ్ళకి గ్లూకోజ్ ఇచ్చాము, ఫీడింగ్ స్లోగా తీసుకొని వచ్చాము, ఫీడింగ్ అయితే ఇస్తున్నాము, ఒక 1.1 కిలో కల్లా వచ్చింది. అయినా సరే అప్పటికి కూడా బేబీని మేము బయటికి పంపించే ప్రయత్నం అయితే చేయరు యూజువల్. ఎందుకంటే మనం డిశ్చార్జ్ ఓన్లీ 1.4 కిలో వచ్చేంతవరకే అయ్యాకనే మనం అట్లీస్ట్ మన ఇండియన్ సినారియో మనం చేస్తాం. వెస్ట్రన్లో అయితే వాళ్ళు 2.5 కిలో వరకు కూడా పెడతారు, కానీ మనం అంత ఆఫర్ చేయలేము. కానీ మనం ముందుగానే మదర్ని, ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయడం వల్ల కాంప్లికేషన్ రేట్స్ ఇవన్నీ అయితే మనకి తక్కువగానే ఉన్నాయి. మనకు కూడా కాన్ఫిడెన్స్ అనేది ఉంది. సో యూజువల్లీ ఏంటి అంటే, మనము ఒక సర్టెన్ జెస్టేషన్ రాగానే, అంటే వాళ్ళు ఒక 34-35 వారాలకి దగ్గరికి వచ్చారు అంటే యూజువల్లీ డిశ్చార్జబుల్గా ఉంటారు. సో దాని తర్వాత కూడా కంటిన్యూ అవుతుంది అంటే ఎందుకు సార్ అని అడగచ్చు. సో డెఫినెట్లీ కన్విన్సింగ్ ఆన్సర్ లేనప్పుడు ఒకటి మీరు సెకండ్ ఒపీనియన్ తీసుకోవచ్చు. లేదు అంటే యూ కెన్ ఆస్క్ దెమ్, కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని. మీకు దాంట్లో కన్విన్సింగ్గా లేనప్పుడు డెఫినెట్లీ బెటర్ టు టేక్ ద సెకండ్ అండ్ థర్డ్ ఒపీనియన్. సో యూజువలీ యూ నీడ్ టు ఆల్సో సీ ఫెసిలిటీ. సో నార్మల్గా నేను చెప్పే వాళ్ళు ఏంటంటే, మీరు ఎక్కడికి పోయినా సరే ఈ 3 చూసుకోండి. ఎవరున్నారు డాక్టరు, తన ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎక్స్పర్టైజ్ ఏంటి, అండ్ ఆ హాస్పిటల్లో ఎక్విప్మెంట్ ఎలా ఉంది, సో ప్రీవియస్గా వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు. ముందు వాళ్ళు యూజువల్లీ ఏంటంటే, వాళ్ళకి ఏదైనా డౌట్ ఉందనుకోండి ట్రీట్మెంట్లో, నేను పక్కన పేరెంట్ని కూడా అటాచ్ చేస్తాను వాళ్ళకి. ఒకసారి సపోర్ట్ గ్రూప్స్ ఉంటారు మనకి, పేరెంట్ సపోర్ట్ గ్రూప్స్. ఇట్లా మీకు ఈ డౌట్ ఉంది, ఎందుకు పెడుతున్నామని, ఆ టైప్ డిసీజ్ బేబీస్ ఉన్న పేరెంట్స్ కన్నా మనం అటాచ్ చేయొచ్చు.
లేకపోతే వాళ్ళు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ పేరెంట్స్ వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారంటే అమ్మ మీరు ఒకసారి వీళ్ళని మాట్లాడండి, మీకు ఎట్లా ఆ టైంలో హెల్ప్ అయింది ఎన్ఐసీలో పెట్టడం వల్ల అనేది మీరు ఒకసారి మాట్లాడండి అని చెప్తాం. దానివల్ల వాళ్ళకి కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది.